కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో రైతులు ఆందోళన చేశారు. రైతులు చైర్మన్ గాంధీ, కార్యదర్శి విఠల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. చైర్మన్, కార్యదర్శి రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని రైతులు ఆరోపించారు. ఎక్కడ డిస్టిక్లో లేని కటింగ్ సిద్ధి వినాయక రైస్ మిల్ కటింగ్ అయితే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకటి మళ్ళీ రైతులకు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కటింగ్ శాతం చూపిస్తున్నారు, రైతులకు పంపుతున్నారు. కటింగ్ ఇంత అవుతుంది మీ సంచులకు, ఎక్కువ వచ్చినది మాత్రం రైతుల దృష్టికి తీసుకొస్తారు. సెక్రటరీ, చైర్మన్ ఇద్దరు కలిసి కుమ్మక్కై ఈ మండలాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఈ సొసైటీని. ఎందుకంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు పంట ఎల్లకాలం 4 నెలలు పండించి లాస్ట్కు మన కాంటాలకు వచ్చేయడానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోతే 2 క్వింటాలు కటింగ్ అంటాడు, ఒక లారీ వెనుక ఏం లాంటి 20 సంచులు కటింగ్ చేస్తున్నారు. ఇస్తున్నారు లిస్టు. మరి ఎక్కువ వచ్చినప్పుడు రైతుకు ఈయన ఎక్కువ వచ్చినాయి బాబు మీ అని రిసిప్ట్ అయినా ఈ డైరీని మెయింటైన్ చేయాలి కదా, ఎక్కువ వచ్చినాయినా ఇవ్వాలి. కాబట్టి సెక్రటరీ సారు, ఇక్కడ చైర్మన్ ఇద్దరు కలిసి కుమ్మక్కై రైస్ మిల్లుతో రైతుల పొట్టాన ఇది చేస్తూ కొడుతున్నారు. ఎందుకంటే